అవినీతి పరులతో అంటగాగితే ఎంత చదువుకున్నా ఏం ఉపయోగం? అది కూడా చార్టెడ్ అకౌంట్ అయి ఉండి అవినీతి పరులకు కొమ్ము కాస్తే ఫలితం చివరకు ఇలానే ఉంటుంది. వైసీపీ అధినేత అవినీతిలో పాలు పంచుకున్న ఎంతో మంది రాజకీయ నాయకులు, అధికారులు జైలు పాలయ్యారు. అలానే జగన్ దురాశకు ఇద్దరు ప్రముఖ చార్టెడ్ అకౌంట్లు అన్యాయమైపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి పెద్ద పెద్ద సంస్థలకు ఆడిటర్గా పనిచేస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కానీ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ అవినీతి అక్రమాలకు సహకరించి అడ్డంగా బుక్ అయ్యారు. జగన్కు లబ్ధి కలిగించే క్రమంలో సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేయించి ఏకంగా 43,000 కోట్ల కుంభకోణంలో సిబిఐకి చిక్కి విలవెల్లాడిపోయారు విజయసాయిరెడ్డి. మొత్తం 11 కేసుల్లో సాయిరెడ్డి ఏటుగా చేర్చిన సిబిఐ ఆయన్ను కూడా చెంచల్గూడ జైలుకు పంపించింది. ఇక ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన రెండో సీఏ బాలాజీ గోవిందప్పది కూడా అదే పరిస్థితి. జగన్ సీఎంగా ఉండగా లిక్కర్ స్కామ్లో అక్రమ సొమ్మును షెల్ కంపెనీలోకి మళ్లించి దాన్ని దాచేందుకు బాలాజీని వాడారు. సిట్కు చిక్కి జైలు ఓచలు లెక్క పెడుతున్నాడు. మొదట్లో బాలాజీ సాయిరెడ్డి వద్దే సీఏగా పనిచేశారు. ఆయన ద్వారానే జగన్ భారతీయులకు దగ్గరయ్యారు. ఆ కుటుంబం కారణంగా అప్పుడు సాయిరెడ్డి జైలుకు పోతే ఇప్పుడు బాలాజీ వంతొచ్చింది.